అర్ధరాత్రి నందమూరి బాలకృష్ణ ఇంటికెళ్లి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్కి అసలు ఏ సంబంధం లేదనేది తాజాగా చెప్తున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి నందమూరి బాలకృష్ణ దగ్గరికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఆయన వస్తానని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా సరే గౌరవించాలి అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది మాత్రం తేల్చుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయంపై అయితే తొందరలో రావాల్సినటువంటి అయితే మరి నిర్ణయం తీసుకోబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి సడన్గా షాక్ ఇచ్చారట. బాలయ్య బాబు మాత్రం ఈ విషయంలో సీరియస్గా ఆలోచన చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మరి ఎంతగా డిస్కషన్ జరుగుతుందో తెలిసిందే. పార్టీ పగ్గాలు అప్పగించడాలు, పార్టీకి సంబంధించిన ఏవైనా నియోజకవర్గంలో ఆయన కీలకంగా మారడాలు లాంటివి కూడా వస్తాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కటే చెప్పారట, తెలుగుదేశం పార్టీకి కేవలం ప్రచారకర్తగా ఉంటాను తప్ప పదవుల్లో భాగం కోసం కాదు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఫుల్గా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఆనందపడినట్టుగా అయితే సమాచారం. అలాగే బాలకృష్ణతో కలిసి ప్రచారం చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తోంది.